హరే కృష్ణ. సంతోషం అంటే అందరికీ ఇష్టమే. అతిపెద్ద సంతోషం ఎలా ఉంటుందో చూద్దామా? అదొక ఆసుపత్రి. అందులో ఒకే గదిలో ఇద్దరు రోగులున్నారు. ఇద్దరికీ అంతకుముందు పరిచయం లేదు. ఇద్దరికీ మధ్య ఒక అడ్డుగోడ మాత్రమే, అది సగమే ఉంటుంది. ఒకరి పడక కిటికీ పక్కన, మరొకరి పడక పక్కన కిటికీ కూడా లేదు. నర్సో డాక్టరో వచ్చి మాట్లాడితే తప్ప అతనికి మరో ప్రపంచం లేదు. ఎప్పుడూ అతనికి ఏకాంతమే. కిటికీ పక్కనే ఉన్న రోగికి క్యాన్సర్, మరొకరికి ఎముకల జబ్బు. కొన్ని రోజులకు వీరిద్దరూ మిత్రులయ్యారు. ఎముకల జబ్బుతో బాధపడుతున్న రోగి క్యాన్సర్ రోగితో, నీకైనా కాలక్షేపానికి ఒక కిటికీ ఉంది, నాకు అది కూడా లేదు అన్నాడు. కిటికీ పక్కనే ఉన్న రోగి, దిగులు పడకు, నేను కిటికీ నుంచి చూసేవన్నీ నీకు ఎప్పటికప్పుడు చెప్తాను, సరేనా అంటూ మరుక్షణం నుంచే తాను చూసినవన్నీ చెప్తూ వచ్చాడు. వర్ణన చూడండి. కిటికీ బయట ఒక పెద్ద కొలనుంది. ఆ కొలను మధ్యలో ఒక చిన్న దీవి. కొలనులో చిన్న చిన్న పడవలు తేలియాడుతున్నాయి. కొలను తీరాన ఒక అందమైన పార్క్ ఉంది. అక్కడ ప్రేమికులు తమను మరిచిపోయి కథలు చెప్పుకుంటున్నారు. ఇలా అతను చెప్పేవన్నీ ఎముకల జబ్బుతో బాధపడుతున్న రోగికి కళ్ళ ముందు చూస్తున్నట్లే అనిపించింది. కిటికీ దగ్గరున్న రోగి మరుసటి రోజు మరికొన్ని విషయాలు చెప్పాడు. అతని మనసు ఎంతో ఆనందంగా ఉంది. ఓ రోజు కిటికీ పక్కనున్న రోగి చనిపోతాడు. దాంతో ఎముకల జబ్బుతో బాధపడుతున్న వ్యక్తికి మళ్ళీ ఒంటరితనం తప్పలేదు. తనను చూడ్డానికి వచ్చిన నర్సుతో తన పడక కిటికీ పక్కకు మార్చుకుంటానంటాడు. ఇక తను నేరుగా కిటికీలోంచి అన్నీ చూడవచ్చు అనుకుని కిటికీలోంచి చూస్తాడు. అక్కడ ఓ పెద్ద గోడ కనిపిస్తుంది, మరేమీ లేదు. మరి అటువంటప్పుడు చనిపోయిన రోగి చెప్పిన విషయాలన్నీ ఏంటి? మరుసటి రోజు నర్సు రావడంతో జరిగిందంతా చెప్పాడు ఆ రోగి. అతను ఇంజెక్షన్ ఇస్తూ నర్సు చెప్పింది, మీరు చూసే గోడ కూడా అతను చూసుండడు. ఎందుకంటే క్యాన్సర్తో బాధపడుతున్న రోగికి చూపుడు ఎప్పుడో పోయింది. సంతోషంలోనే అతిపెద్ద సంతోషం ఎదుటివారిని సంతోష పెట్టడమే కదా. ఇలాంటి సంతోషాలు మనకు జీవితంలో ఎన్నో ఎదురు పడుతూనే ఉంటాయి. పక్కన వాళ్లతో ఈ సంతోషాన్ని పెంచుకుంటూ, మనలో సంతోషాన్ని నింపుకుంటూ, అందరిలో ఒకటిగా, అందరం ఒకటిగా జీవితాన్ని కొనసాగిద్దామా? హరే కృష్ణ.